కోనో కార్పస్ మొక్కలతో చాలా ప్రమాదం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే అందుకే వాటి పెంపకాన్ని మానేయాలని అన్నారు ఆయన. అవి భూగర్భ జలాలను అధికంగా పీల్చుకుంటాయని చెప్పారు. అలాగే చుట్టుపక్కల ఉన్న వారి శ్వాస సంబంధ సమస్యలకు కూడా కారణమవుతాయని తెలిపారు ఆయన. అరబ్ దేశాలు గతంలో వాటిని విరివిగా పెంచి ప్రస్తుతం నిషేధించాయని వ్యాఖ్యానించారు. కోనో కార్పస్ మొక్కలు చెట్లను కొట్టేయడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. జన చైతన్య వైదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి మరో ఇద్దరు ఈ పిల్ను వేశారు. కోనో కార్పస్ మొక్కలతో ప్రజలకు పర్యావరణానికి ముప్పు ఉందని శాస్త్రీయంగా నిరూపితం ఇంకా కాలేదని పిల్లో ప్రస్తావించారు వారు. కోనో కార్పస్ మొక్కలతో ప్రజలకు పర్యావరణానికి ముప్పు ఉందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదంటున్న లక్ష్మణ్ రెడ్డితో మా ప్రతినిధి సాయి శంకర్ ఫేస్ టు ఫేస్. కార్పస్ ఈ చెట్ల పేరు ఇప్పుడు చెప్తే అధికారులు కూడా గుండెల్లో రైలు పరిగెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటిని పెంచినటువంటి నేపథ్యంలో తిరిగి వాటిని తొలగించాలనే విధంగా కూడా ప్రస్తుతం అధికారులు కూడా పెద్ద చర్చ జరుగుతుంది. వాటి వల్ల ఫలితాల కంటే కూడా దుష్ఫలితాలే ఎక్కువగా ఉన్నాయనేది వాళ్ళ ఒక వాదన. దీనిని క్లియర్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొంత దీనిపైన అనుమానాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. వీటిని పెంచడం దుష్ఫలితాలు వస్తాయేమోననే విధంగా ఆయన చెప్పారు. అయితే ఆ తర్వాత దానిపైన కూడా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. కానీ ప్రస్తుతం వీటికి సంబంధించి ఈ చెట్ల ఒక తొలగింపు అనేది ఆపివేయాలంటూ కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం పిల్ దాఖలు చేసినటువంటి జనచైతన్య వేదిక వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, అసలు ఏంటి, ఎందుకు వేశారు, ఎందుకు ఆపమంటున్నారు, దుష్ఫలితాలు ఉన్న చెట్లను ఎందుకు పెంచాలంటున్నారు అనేది అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే చర్చ, ఆ చెట్లను తీసేయండి, వాటి వల్ల ఉపయోగం లేదంటున్నారు, మీరు మాత్రం వాటిని ఆపమన్నారు. ఏంటి అసలు? ఈ కోనో కార్పస్ అనే మొక్క వాడుక భాషలో అందరూ దుబాయ్ మొక్క అంటున్నారు. ప్రపంచంలో దాదాపు 40 దేశాల్లో ఈ మొక్క పెరిగి పెద్దయి సమాజానికి ఉపయోగపడుతూ ఉంది. యెమెన్, సోమాలియా, ఇథియోపియా లాంటి ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ వృక్షాలు ఇప్పుడు 40 దేశాలకి విస్తరించింది. ఈ మొక్క యొక్క ప్రత్యేకత, ఇది అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, అత్యధికంగా ఆక్సిజన్ అందించుద్ది. ప్రొఫెసర్ ఏ రామచంద్రారెడ్డి గారిని యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో బాటనీ ప్రొఫెసర్గా ఉన్నారు. వారు ఒక 3 సంవత్సరాల పాటు పరిశోధన చేసి భారతదేశంలో అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే మొక్క కోనో కార్పస్ అని, అత్యధికంగా ఆక్సిజన్ ఇస్తుందని, పర్యావరణానికి ఎంతో ఉపయోగపడుతుందని, ధ్వని కాలుష్యాన్ని వాయు కాలుష్యాన్ని అది తగ్గిస్తుందని, పర్యావరణం చాలా వేగంగా అభివృద్ధి కావడానికి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడానికి ఈ మొక్క ఉపయోగపడుతుందని తన పరిశోధనలు చెప్పారు. ఈ పిల్లి వేసిన దాంట్లో ఆయన కూడా భాగస్వామి. మరొక ప్రొఫెసరు కె బయ్యప్పరెడ్డి గారు నాగార్జున యూనివర్సిటీలో బాటనీ ప్రొఫెసరు. ఆయన 4 సంవత్సరాల పాటు యెమెన్ అనే దేశంలోకి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేసి అక్కడ విజిటింగ్ ప్రొఫెసర్గా కొనసాగుతూ ఈ మొక్క మీదనే పరిశోధన చేసి ఈ మొక్క ఇండియా లాంటి దేశానికి వస్తే ఎక్కువ ఉపయోగపడుతుంది, ఇక్కడ ఉష్ణ ప్రాంతంలో ఎండాకాలం మంచి నీడనివ్వటానికి, మంచి గాలినివ్వటానికి, మంచి ఆక్సిజన్ ఇవ్వటానికి, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి ఇదంతా ఉపయోగపడుతుందని ఆ మొక్కను తీసుకొచ్చిన వ్యక్తి కూడా ప్రొఫెసర్ బయ్యప్పరెడ్డి గారు. వారు కూడా ఈ పిల్లలో ఒక వ్యక్తిగా ఉన్నారు. ఎంత విష ప్రచారం జరుగుతుందంటే ఈ కోనో కార్పస్ అనే మొక్క ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది అని ఒక ప్రచారం పెద్ద ఎత్తున ఉంది. ప్రపంచంలో పచ్చగా ఉన్న ఏ మొక్క కూడా ఆ మొక్క యొక్క విద్యుత్ ధర్మం అది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటూ ఆక్సిజన్ని వదలటం అనేది ఆ మొక్క యొక్క ప్రత్యేకత. అలా లేని మొక్క ప్రపంచంలో ఒక మొక్క కూడా లేదు. కానీ దీని మీద అలాంటి ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఈ మొక్క భూగర్భంలో ఉన్న నీటిని ఎక్కువ తీసుకుంటుందని, అది కాకుండా భూగర్భంలో ఉన్న పైప్ లైన్లు కానీ పక్కనున్న కాంపౌండ్ వాళ్ళని కానీ వీటినన్నింటినీ ఛేదిస్తుందని ప్రచారం జరుగుతుంది. గుంటూరు నగరంలో
2-3 అడుగులున్న డివైడర్స్ మధ్య కొన్ని వేల మొక్కలు గత 6-7 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 2-3 అడుగులున్న విస్తీర్ణంలో ఉన్న వెడల్పుతో ఉన్న డివైడర్లో ఏ ఒక్క డివైడర్ కూడా చిన్న క్రాక్ కూడా ఇవ్వలేదు. నిజంగా ఈ మొక్క మొత్తం భూగర్భంలో ఉన్న వాటిని ధ్వంసం చేస్తారనే అభిప్రాయం వాస్తవమైతే ఇక్కడ ఈ డివైడర్ అంతా చిరిపోయి ఉండాలి. కానీ ఏ ఒక్క డివైడర్ కూడా దెబ్బతినలేదు. ఈ మొక్క పైన ఒక్క కాయకు కూడా ఒక పిట్ట కూడా వాడదని ప్రచారం జరుగుతూ ఉంది. కానీ మొక్క దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న పిట్టలు, చాలా చిన్నవి, చాలా స్వల్పమైనవి ఆడ గూడు కట్టుకొని ఉంటున్న పరిస్థితి. ఈ మొక్క మంచి ఫలాలను ఇవ్వదు, మంచి పువ్వులు ఇవ్వదు, మంచి వాసన రావటం లేదు అంటున్నారు. కానీ ప్రపంచంలో ఏ మొక్క కూడా అన్ని ప్రయోజనాలకు అందించదు. కొన్ని పూలు అందించే మొక్కలు ఉంటాయి, కొన్ని పండ్లు అందించే మొక్కలు ఉంటాయి, కొన్ని గ్రీనరీ అందించే మొక్కలు ఉంటాయి, కొన్ని ఎక్కువ ఆక్సిజన్ అందించే మొక్కలు ఉంటాయి. మనం ఈ మొక్క నుంచి మనం చూడాల్సింది, ఈ మొక్క 100 మొక్కలు నాటితే 100 మొక్కలు బతుకుతాయి. దానికి నీళ్లు పోయినక్కర్లా, చుట్టూ ట్రీ గార్డ్ పెట్టినక్కర్లా, ఏదో మేకలో, గొర్రెలో, గేదెలో, ఆవులో వచ్చి తింటాయని భయపడినక్కర్లా, వాటందరే పెరుగుతాయి. కానీ ఈరోజు మన సమాజంలో ఈ మొక్కల మాఫియా ఒకటి బయలుదేరి, ఈ మొక్కలను చంపకపోతే మేము వెళ్ళి మొక్కలు నాటలేము, మేము ప్రతి సంవత్సరం వన మహోత్సవనో ఏదో ఒక మహోత్సవం పేరు పెట్టి 1 కోటి మొక్కలు, 5 కోట్ల మొక్కలు, 10 కోట్ల మొక్కలు నాటామని చెప్పి ఆ డబ్బులు స్వాహా చేసి 10 కోట్ల మొక్కలు నాటుతామని చెప్పి 10 లక్షల మొక్కలు నాటితే ఆ 10 లక్షల మొక్కల్లో 100 మొక్కలు కూడా బతకకుండా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ మొక్కల పరిస్థితి కాదు. ఈ మొక్కలు ఎన్ని మొక్కలు నాటితే అన్ని మొక్కలు బతుకుతున్నాయి. ఎలాంటి పర్యవేక్షణ లేకపోయినా, ఎలాంటి అదనపు ఖర్చు లేకపోయినా ఆ మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి 20 అడుగులు, 30 అడుగులు హైట్కి వచ్చినాయి. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 40 లక్షల మొక్కలు రోడ్ల పక్కన, డివైడర్ల దగ్గర, మున్సిపాలిటీల్లో, పెద్ద పెద్ద కర్మాగారాల్లో కొనసాగుతూ ఉన్నాయి. నువ్వు మొక్కలు నాటడం మానేసి ఉన్న మొక్కలను ధ్వంసం చేయటం అనేది తప్పని మేము భావిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే, ఒక నేషనల్ ల్యాబొరేటరీస్తో, మంచి సైంటిస్టులతో ఒక కమిటీ వేసి వారి నివేదిక తీసుకోండి. ఈ మొక్క ఆస్మానిస్తుందా, ఈ మొక్క వలన ఎలర్జీ వస్తుందా, ఈ మొక్క వలన ఎలాంటి నష్టాలు ఉన్నాయి అనేది అధ్యయనం చేయండి. కానీ అధ్యయనం చేసిన ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు చెప్పారు, ఈ మొక్క ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది, ఈ మొక్క ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుందని. 22% మిగతా మొక్కలతో పోల్చుకుంటే 22% అదనంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందని. అందుకని మీరు చూస్తే గుంటూరు నగరంలో ఉన్న ఈ డివైడర్ల మీద ఉన్న మొక్కలను చూస్తే ఏ ఒక్క మొక్క కూడా ఆ వస్తున్న కాలుష్యాన్ని, ఆ పొగని, లేక ఆ మట్టిని, వీటన్నిటినీ ఆస్వాదిస్తూ పచ్చగా కనపడుతూ చాలా అందంగా కనపడుతున్నాయి. ఒక గొడుగాకారానికి వస్తున్నాయి. రాజస్థాన్లో ఉదయ్పూర్లో ఒక 5 స్టార్ హోటల్ ఉంది, రైఫిల్ అండ్ హోటల్. కొన్ని 100 మొక్కలు పెంచారు వాళ్ళు. అంటే ఈ మొక్క ఇంత నష్టం ఉంటే అలాంటి 5 స్టార్ హోటల్, రోజుకు 65,000 రూపాయలు ఒక రూమ్ రెంట్ ఉన్న హోటల్ కొన్ని 100 మొక్కలను అక్కడ పెంచరు. కర్ణాటకలో ఒక్క మొక్కను కూడా కట్ చేయట్లేదు. కర్ణాటకలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళ కాంపౌండ్లో కొన్ని 100,000 మొక్కలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఒక మొక్క కట్ చేయాలంటే ఎంతో ప్రజల వ్యతిరేకత ఉంటుంది. కానీ ఇక్కడ దానికి భిన్నంగా చాలా సునాయాసంగా కట్ చేయడం ప్రారంభమవుతుంది. కావల్లో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కొన్ని కట్ చేయిస్తున్నాడు. తెనాల్లో నాదిల మనోహర్ కొన్ని కట్ చేయించాడు. అంటే నువ్వు కట్ చేయించేటప్పుడు కనీసం ఒక మొక్కను కట్ చేస్తే 4 మొక్కలు వెయ్యి, ఆ 4 మొక్కలు బతికించు, అవి కొంచెం పెద్దవి చేయి. అప్పుడు అవసరం అనుకుంటే దీనివల్ల నష్టం వస్తుందని ప్రూవ్ అయితే, సైంటిఫిక్గా రుజువు అయితే అప్పుడు నువ్వు కట్ చేయి. కానీ సైంటిఫిక్గా రుజువు కానీ అనేక విషయాలను ప్రజల ముందు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేసి, మీడియా ద్వారా ప్రచారం చేసి వాటిని చంపుతున్నాం. ఒక పిచ్చి కుక్కని, ఒక మంచి కుక్కని పిచ్చి కుక్క అని చెప్పి ఎలా చంపడానికి సిద్ధమవుతారో, ఒక మంచి మొక్కని, ఎక్కువ ఉపయోగపడే మొక్కని, ఇండియా లాంటి ఉష్ణ ప్రాంతంలో ఉన్న మొక్కని చంపడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 10 రూపాయల నాణ్యానికి ఎలాంటి గతి పెట్టిందో ఈ కోనోకార్పస్కి అలాంటి గతి పెట్టించాలని చూస్తూ ఉన్నారు. దీన్ని జనచైతన్య వేదికగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది బొటానికల్ ప్రొఫెసర్స్, సైంటిస్టులు వ్యతిరేకిస్తున్నారు. రేపు హైకోర్టులో ఈ పిల్లుపై విచారణ వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నా కోరిక ఏంటంటే, మీరు తప్పకుండా ఒక మంచి కమిటీ వేయండి సైంటిస్టులతో.
అది కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న వాళ్ళతో ఆ కమిటీ వేయండి. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు ఈ ఒక్క మొక్కని కట్ చేయకుండా ఉండండి. వాటా యాక్ట్ అని ఒక మంచి యాక్ట్ తీసుకొచ్చారు ఈ రాష్ట్రం. మొక్కల్ని కట్ చేయాలంటే అధికారికంగా ఆమోదించాలి, ఒక కమిటీ ఒప్పుకోవాలి, అధికారికంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మొక్కని కట్ చేయాలని ఆ వాటా చట్టం తెలియజేస్తుంది. అలా దానికి భిన్నంగా కట్ చేస్తే వారి పైన ఫైన్ వేయటం కానీ కఠిన శిక్షలు కానీ ఉందని ఆ చట్టం తెలియజేస్తుంది. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఆ చట్టాన్ని ఎక్కడా ఉపయోగించట్లేదు. ఉపయోగించకపోగా అనేక మంది దాన్ని కట్ చేయమని చెప్తున్న పరిస్థితి. ఇది ప్రధానంగా కూడా కోనోకార్పస్ మొక్క యొక్క ఫలితాలు తెలియక దానిపైన తప్పుడు ప్రచారం ప్రజల్లోకి వెళ్ళడంతో దానిని పూర్తి నెగిటివ్గా చూస్తున్నారనే విధంగా కూడా లక్ష్మణ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా దీనిపైన అవగాహన తెచ్చుకోవాలి. ప్రజలు కాదు, ముందు అధికారులు దీనిపైన అసలు ఇప్పటివరకు శాస్త్రీయంగా రుజువైనటువంటి పరిస్థితి లేదు, దానివల్ల దుష్ఫలితాలు ఉంటాయనేది ఏ శాస్త్రవేత్త కూడా చెప్పనప్పటికీ ఇది ఓన్లీ కల్పితమైనటువంటి సోషల్ మీడియాలో జరిగినటువంటి అసత్య ప్రచారం వల్ల మంచి మొక్కను కూడా దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా అధికారులు దీనిపైన ముందు అవగాహన తెచ్చుకోవాలి. ప్రస్తుతం దీనిపైన హైకోర్టులో కూడా పిల్లు వేసిన నేపథ్యంలో రేపు విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. కంపల్సరీగా మరి కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.